స్వాగతం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లా బీఆర్ఎస్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్, మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు సందర్భంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన బెల్లంపల్లి నియోజకవర్గం, ఫిబ్రవరి 4వ తేదీన ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో, చెన్నూరు నియోజకవర్గం 5వ తేదీన మంచిర్యాలలోని పద్మనాయక కళ్యాణ మండపంలో మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అధ్యక్షులు బాల్క సుమన్. 3 సమావేశాలకు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా హాజరవుతారు. 3 సమావేశాలకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి విస్తృతంగా ప్రచారం చేసి కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదు. గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడినప్పుడు కృంగిపోలేదు. ఆంధ్ర పాలకుల నాయకత్వాన్ని ఎదిరించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ అభివృద్ధిని ముమ్మాటికి కాంగ్రెస్ అబద్ధాలు ఓడించాయి. వాస్తవాలు ప్రజలను ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. 2.70 ఆంధ్ర పాలకుల నాయకత్వాన్ని ఎదిరించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ అభివృద్ధిని ముమ్మాటికి కాంగ్రెస్ అబద్ధాలు ఓడించాయి. వాస్తవాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ మీద మళ్ళా గులాబీ జెండా ఎగిరేద్దాం. పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మన చేతిలోనే ఉంది. 2014లో నేను ఎంపీ గెలిచిన, 2019లో మన సోదరుడు వెంకటేష్ నేత గారు ఎంపీ గెలిచినారు. మళ్ళా కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళకేదో కాంగ్రెస్ వాళ్ళు పగటి కళలు అంటున్నారు. 3 లక్షల మెజార్టీ ఉంది మాకు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటాయి. మరి మల్కాజ్గిరిలో మనకు అంతకంటే ఎక్కువ 2019లో అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉండే. భువనగిరిలో ఉండే, నల్లగొండలు ఉండే, కరీంనగర్ ఉండే, నిజామాబాద్ ఉండే, ఆదిలాబాద్లో ఉండే. అయినప్పటికీ ఎమ్మెల్యేలు అంతా కింద ఆనాడు 2019లో మనమున్నా ఎంపీలుగా కాంగ్రెస్ బీజేపీలు గెలిచింది. డెఫినెట్గా 100% ప్రజలంతా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ఓడించినాయి అనేటటువంటి నిజాన్ని ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఏదో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ సమయం వచ్చేసరికి ఇంకా వాస్తవ విషయాలు ప్రజలకు అర్థమైంది. వీళ్ళు ఎంత దగులుబాజీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దుష్ప్రచారం చేశారంటే, మనం చెన్నూరు ఎమ్మెల్యే, మనదే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చెన్నూరు ఎమ్మెల్యేగా నేను ఓడిపోయింది 3వ తారీఖు నాడు. అంతకుముందు మనం ఇది ఏం దుష్ప్రచారం చేసారు. చెన్నూరులో టీఎస్ఎండిసి ఇసుక క్వారీలు ఉంటాయి, 8, 9. ఆ రెవెన్యూ కూడా మనకు తెలియదు. అరే ఇసుక నడుతుంది, లారీలు నడుస్తాయి, ఇసుక క్వారీలు నడుస్తాయి. అవి బాల్క సుమన్ ఇసుక దందా అని చెప్పి 100 కోట్లను దుష్ప్రచారం చేశారు. మరి 3వ తారీఖు నాడు బాల్క సుమన్ ఓడిపోయాడు, అక్కడ ప్రభుత్వం పోయింది. మరి 3వ తారీఖు నుంచి ఇవాళ దాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే లారీలు నడుస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే నిజమైతే ఆ క్వారీలు బంద్ కావాలి కదా, ఆ ఇసుక లారీలు తిరగదు కదా. మరి 3వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే ఇసుక లారీలు తిరుగుతున్నాయంటే అబద్ధాలను ఎట్లా ప్రచారం చేసిరు మన మీద, ఎంతటి దుష్ప్రచారానికి కొడగట్టిరో వాళ్ళ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం ఒకటి. రెండవది, ఇంకా ఎంత దూరం పోయి చెప్పిన వాళ్ళ అబద్ధాలు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే. చెన్నూరులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి గెలిచి ఎన్ని రోజులైతే చెన్నూరులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తామని చెప్పి అబద్ధం చెప్పారు. కనీసం దానికి సంబంధించినటువంటి చిన్న పని కూడా స్టార్ట్ కాదు. ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు చెన్నూరులో గెలిచిన ఆయన. దేశమంతా 15 రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, చెన్నూరులో కూడా ఫ్యాక్టరీ పెడతాడు. మరి కనీసం మరి చెన్నూరులో ఏమైనా భూమి చూసిందా? ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టడానికి? భీమారంలో చూసిందా? చెన్నూరులో చూసిందా? అసలు ఆయన వస్తుందా? ఇలా జెండా ఎగిరేసిందా క్యాంప్ ఆఫీస్ మీద? అంటే అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మన మీద దుష్ప్రచారం చేసి గెలిచినారు తప్ప నిజంగా ప్రజల మనసులు గెలుచుకొని వాళ్ళు గెలిచింది కాదు. మనకు వాళ్ళకు ఓట్ల శాతంలో తేడా ఎంత? జస్ట్ 1.85% మాత్రమే ఓట్ల తేడా. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు వాళ్ళు చెప్పినారు. ఏం చెప్పారు? మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినారు. కనీసం దాని ప్రాసెస్ స్టార్ట్ అయిందా? అంతెందుకు, ఇక ఆయననైతే చాలా ఎదురు మాట్లాడి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇక ఆయన అడ్డంపుడు ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయినా అనే సంగతిని మర్చిపోయినట్టున్నాడు. ఇంకా అడ్డంపుడు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ని 100 మీటర్ల లోతులు పొందబెడతా అంటాడు ముఖ్యమంత్రి. నిన్న ఎల్బీ స్టేడియంలో ఎదురుగా మనుషులను చూడగానే పొలక వచ్చినట్టు కేసీఆర్ బొండకాయ విసుకెత్తామంటాడు. బిడ్డ కేసీఆర్ ఎంట్రుక కూడా నువ్వు వీకలేవు. ఎవరు నీ స్థాయి ఏంది? తాహకు మించి మాట్లాడి పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళు అయిపోతా అనుకుంటే అది ఒక్కసారి నడుస్తుంది. ఇప్పుడు రాని మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా
ప్రజలు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. మీ స్థానం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గుర్తు చేస్తారు. పెద్దపల్లి పార్లమెంట్ మీద మళ్ళా గులాబీ జెండా ఎగిరేద్దాం. పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మన చేతిలోనే ఉంది. 2014లో నేను ఎంపీ గెలిచిన, 2019లో మన సోదరుడు వెంకటేష్ నేత గారు ఎంపీ గెలిచినారు. మళ్ళా కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళకేదో కాంగ్రెస్ వాళ్ళు పగటి కళలు అంటున్నారు. 3 లక్షల మెజార్టీ ఉంది మాకు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటాయి. మరి మల్కాజ్గిరిలో మనకు అంతకంటే ఎక్కువ 2019లో అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉండే. భువనగిరిలో ఉండే, నల్లగొండలు ఉండే, కరీంనగర్ ఉండే, నిజామాబాద్లో ఉండే, ఆదిలాబాద్లో ఉండే. అయినప్పటికీ ఎమ్మెల్యేలు అంతా కింద ఆనాడు 2019లో మనమున్నా ఎంపీలుగా కాంగ్రెస్ బీజేపీలు గెలిచింది. డెఫినెట్గా 100% ప్రజలంతా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ఓడించినాయి అనేటటువంటి నిజాన్ని ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఏదో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. మార్చి ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ సమయం వచ్చేసరికి ఇంకా వాస్తవ విషయాలు ప్రజలకు అర్థమైంది. వీళ్ళు ఎంత దగులుబాజీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దుష్ప్రచారం చేస్తారంటే, మనం చెన్నూరు ఎమ్మెల్యే మనదే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చెన్నూరు ఎమ్మెల్యే ఓడిపోయింది 3వ తారీఖు నాడు. అంతకుముందు మనం ఇది ఏం దుష్ప్రచారం చేసారు. చెన్నూరులో టీఎస్ఎండిసి ఇసుక క్వారీలు ఉంటాయి 8, 9. ఆ రెవెన్యూ కూడా మనకు తెలియదు. అరే ఇసుక నడుతుంది, లారీలు నడుస్తాయి, ఇసుక క్వారీలు నడుస్తాయి. అవి బాల్కసుమాన్య ఇసుక దందా అని చెప్పి 100 కోట్లను దుష్ప్రచారం చేశారు. మరి 3వ తారీఖు నాడు బాల్కసుమాన్ ఓడిపోయాడు, అక్కడ ప్రభుత్వం పోయింది. మరి 3వ తారీఖు నుంచి ఇవాళ దాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే లారీలు నడుస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే నిజమైతే ఆ క్వారీలు బంద్ కావాలి కదా, ఆ ఇసుక లారీలు తిరగదు కదా. మరి 3వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే ఇసుక లారీలు తిరుగుతున్నాయంటే అబద్ధాలను ఎట్లా ప్రచారం చేసిరు మన మీద, ఎంతటి దుష్ప్రచారానికి కొడగట్టిరో వాళ్ళ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం ఒకటి. రెండవది, ఇంకా ఎంత దూరం పోయి చెప్పిన వాళ్ళ అబద్ధాలు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే, చెన్నూరులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి గెలిచి ఎన్ని రోజులైతే చెన్నూరులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తామని చెప్పి అబద్ధం చెప్పారు. కనీసం దానికి సంబంధించినటువంటి చిన్న పని కూడా స్టార్ట్ కాదు. ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు చెన్నూరులో గెలిచిన ఆయన. దేశమంతా 15 రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, చెన్నూరులో కూడా ఫ్యాక్టరీ పెడతాడు. మరి కనీసం మరి చెన్నూరులో ఏమైనా భూమి చూసిండా, ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టడానికి? భీమారంలో చూసిండా, చెన్నూరులో చూసిండా? అసలు ఆయన వస్తుండా, ఇలా జెండా ఎగిరేసిండా క్యాంప్ ఆఫీస్ మీద? అంటే అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మన మీద దుష్ప్రచారం చేసి గెలిచినారు తప్ప నిజంగా ప్రజల మనసులు గెలుచుకొని వాళ్ళు గెలిచింది కాదు. మనకు వాళ్ళకు ఓట్ల శాతంలో తేడా ఎంత? జస్ట్ 1.85% మాత్రమే ఓట్ల తేడా. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు వాళ్ళు చెప్పినారు. ఏం చెప్పారు? మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినారు. కనీసం దాని ప్రాసెస్ స్టార్ట్ అయిందా? అంతేందుకు, ఇక ఆయననైతే చాలా ఎదురు మాట్లాడి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇక ఆయన అడ్డంపుడు ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయన సగతాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఇంకా అడ్డంపుడు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ని 100 మీటర్ల లోతులు పొందబెడతా అంటాడు ముఖ్యమంత్రి. నిన్న ఎల్బీ స్టేడియంలో ఎదురుగా మనుషులను చూడగానే పూనకం వచ్చినట్టు కేసీఆర్ బొండకాయ విసుకెత్తాం అంటాడు. బిడ్డ కేసీఆర్ ఎంట్రుక కూడా నువ్వు వీకలేవు. ఎవరు నీ స్థాయి ఏంది? తాహకు మించి మాట్లాడి పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళు అయిపోతా అనుకుంటే అది ఒక్కసారి నడుస్తుంది. ఇప్పుడు రాని మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. మీ స్థానం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గుర్తు చేస్తారు. ఇవాళ మీ అందరితోని మరొకసారి కలుసుకునే అవకాశం వచ్చింది, సంతోషం. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో మొన్ననే తెలంగాణ భవన్లో మీరందరూ కూడా చూసారు. 17 పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. మనది కూడా పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. మనోళ్ళు కొంతమంది ముఖ్యులు ఆ కార్యక్రమానికి కూడా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి వచ్చినారు. దానికి కొనసాగింపుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పారు, రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలను నిర్వహించాలని చెప్పినారు. సో ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి 30వ తేదీ నాడు బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం, 4వ తేదీ నాడు మన చెన్నూరు
బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం మన ఎంఎన్ఆర్ గార్డెన్స్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా 5వ తేదీ నాడు పద్మనాయక కళ్యాణ మండపంలో ఆ ఫంక్షన్ హాల్లో మన మంచిర్యాల అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం జరుగుతుంది. కాబట్టి దానికి పైనుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు 1-2 ముఖ్య అతిథులుగా కూడా కార్యక్రమానికి వస్తారు. పార్టీని మరొకసారి పార్టీ శ్రేణులను పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆ కార్యక్రమం ఉంటుంది. దయచేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ వార్త ఇప్పటి నుంచే మన వాళ్ళందరికీ మనం చెప్పుకొని ఆ రోజు 2000-2500 మందికి మనం తగ్గకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలి. నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా ఫ్రీక్వెంట్గా నేను కూడా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతాను. కష్టపడదాం, పనిచేసుకుందాం. మనకు బీఆర్ఎస్ పార్టీకి మనం పుట్టింది 2001లో. గెలుపులు ఓటములు మనకేం కొత్త కాదు, పాత కాదు. గెలిచినాడు పొంగిపోలే, ఓడిపోయినాడు పొంగిపోలే. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహామహులను తట్టుకొని గట్టిగా మొండిగా నిలబడి తెలంగాణకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ. ఒక 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో 2 టర్ములు మన అధికారంలో ఉన్నాం. ఈసారి మనం ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు మనకు బాధ్యతలు ఇచ్చినారు. డెఫినెట్గా ఆనాడు అధికారం అప్పచెప్తే అభివృద్ధి సంక్షేమం చేసినాం. ఇవాళ ప్రతిపక్ష పాత్ర అప్పచెప్పారు కాబట్టి ప్రభుత్వాన్ని అధికారం, సంక్షేమం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఖచ్చితంగా చెప్పినటువంటివన్నీ కూడా నెరవేర్చేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పోషిద్దాం. దానికి మనమేం భయపడేది లేదు, వెనుకకు పోయేది లేదు. సో మీరు కూడా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, డెఫినెట్గా అందరం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుందాం. మేము నుంచి రైతు బంధు ప్రక్రియ మొదలు పెడితే మీరు పోయి ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ పైసలు ఆపిండ్రు. మరి మీ ప్రభుత్వం వచ్చినాక మీ ఇంద్రమ్మ రాజ్యంలోనన్నా మా రైతుల ఖాతాలో పైసలు పడాలి కదా, ఎందుకు పడలేదు? ఒక విలేకరు అడిగితే డిప్యూటీ సీఎం ఆ విలేకరుని తిడతాడు ఖమ్మంలో. అదేవిధంగా ఇంకో నల్లగొండకు సంబంధించిన మంత్రిని అడిగితే రైతుల్ని తిడతాడు ఆయన. ఇట్లా అడ్డగోలుగా అహంకారంతో కన్ను నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును మనం ప్రజలకు గుర్తు చేసుకుంటూ పోదాం. ఇంకా దారుణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు SDF నిధుల కింద ఇదే జిల్లాలో 7 మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున డబ్బులు ఇచ్చిండు. అవి కూడా క్యాన్సిల్ చేసిండు. వాళ్ళు చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కేతన్పల్లి, మందమర్రి, లక్షెట్పేట, నస్పూరు, మంచిర్యాల, బెల్లంపల్లి 7 మున్సిపాలిటీలోని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆసిఫాబాద్ సభలో SDF నిధులు 25 కోట్ల రూపాయల చొప్పున హామీ ఇచ్చి జీవో విడుదల చేస్తే వాటిని రద్దు చేసింది రేవంత్ రెడ్డి ఘనత వహించిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రభుత్వం. మరి ఈ 3 ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు? అదేవిధంగా ఆన్గోయింగ్ వర్క్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, R&B డిపార్ట్మెంట్లో, ఇతర శాఖల్లో ఏవైతే పనులు నడుస్తున్నాయో వాటన్నిటిని కూడా ఆపేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారు. అంతకుముందు దళిత బంధు మనము 1100 మందికి ఇవ్వాలని చెప్పి అనుకుని కొద్దిమందికి ఇచ్చినాం. ఆనాడేమన్నారు వీళ్ళు ఎన్నికలప్పుడు దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ ఖాతాలు ఫ్రీజ్ చేసిరు వీళ్ళంతా. గృహలక్ష్మి 3000 ఇళ్ళు, అవి కూడా డబ్బులు ఖాతాలు పడ్డటువంటి వాటిని అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసిరు. గొర్రెలు 2వ విడత యూనిట్ల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టిరు మా యాదవ సోదరులు, వాటిని కూడా వేయకుండా ఆపేసిరు. మొత్తంగా ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆపేసి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు. కాబట్టి నేను వాళ్లకు ఈ సమావేశం నుండి నేను కోరుతా ఉన్నా, ఈ బంద్ చేసేది ఆపి మీరు ఏవైతే పని చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. ఈ చెన్నూరు కూడా గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెన్నూరు ఎత్తిపోతల పథకం 1658 కోట్లతోని దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయించినాం. దాన్ని కూడా బంద్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి చెన్నూరు రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇందిరమ్మ రాజ్యంలో కాలువల ద్వారా మరి చెన్నూరు నియోజకవర్గ రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆ పథకాన్ని రద్దు చేసినట్టు తెలుస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారిని మరి గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.